Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్ టీజీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ఇంతకు ముందు ఉన్న నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోయి అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకొని చాలామంది పోస్టింగ్స్లో కూడా రావడం జరిగింది. అఫ్ కోర్స్ కేసెస్ అండ్ అపాయింట్మెంట్స్ ఇవన్నిటిని పక్కన పెడితే సో చాలామంది స్టూడెంట్స్లో జనరేట్ అయిన నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే సో మళ్ళీ గ్రూప్ 1కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో ఈ రెండు క్వశ్చన్స్ ప్రతి స్టూడెంట్ని ముఖ్యంగా బిగినర్స్కి ఉండే చాలా మిలియన్ డాలర్ క్వశ్చన్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో నోటిఫికేషన్కి సంబంధించి అది వీడియో లాస్ట్లో డిస్కస్ చేస్తాను. అండ్ దానికంటే ముందు గ్రూప్ 1 ఎలా ప్రిపేర్ అవ్వాలి లేదా గ్రూప్ 1లో సిలబస్ ఏముంటాయి, బిగినర్స్ చాలా కంప్లీట్ బిగినర్స్ సో రీసెంట్ గ్రాడ్యుయేట్స్ కానీ మళ్ళీ కొత్తగా గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఎన్నో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆఫ్ కోర్స్ మన యూట్యూబ్ ఛానల్లోనే అంతకుముందే నంబర్ ఆఫ్ వీడియోస్ చేయడం జరిగింది. బట్ రీసెంట్ టైమ్స్లో మళ్ళీ స్టూడెంట్స్కు ఒక కామన్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ సో మళ్ళీ వాటిని కొత్తగా చెప్తే వాళ్ళందరికీ సంతోషపడడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో గ్రూప్ 1కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ని ఈ వీడియో ద్వారా చెప్పాలి అనుకుంటున్నాను. సో లెట్స్ గో టు దిస్ వీడియో. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్ననే సేమ్ ఇదే కాంటెక్స్ట్లో గ్రూప్ 2కి సంబంధించి కూడా వీడియో చేయడం జరిగింది. సో గ్రూప్ 2 సిలబస్ ఏంటి, ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఏంటి అని చెప్పి సేమ్ అలాగే గ్రూప్ 1కి సంబంధించి కూడా లెట్ us గో త్రూ దట్. సో గ్రూప్ 1కి సంబంధించి ఇఫ్ యూ గో త్రూ గ్రూప్ 1 సో తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించి సో ఈ ఎగ్జామినేషన్ 2 స్టేజెస్ ఉంటుంది. సో దేర్ వోంట్ బి ఎనీ ఇంటర్వ్యూ ఇన్ దిస్ ఎగ్జామినేషన్. సో ఫస్ట్ థింగ్ స్టేజ్ 1 ఏదైతే ఉంటుందో ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో దీన్ని నేను ప్రిలిమ్స్ అనొచ్చు లేకపోతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనొచ్చు. స్టేజ్ 1. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టేజ్ విల్ బి ద మెయిన్స్ ఎగ్జామినేషన్. సో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్స్. సో ముఖ్యంగా సో ఈ రెండిట్లో ఉండే మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ప్రిలిమ్స్లో ద ఎగ్జామ్ విల్ బి ఓన్లీ ఆబ్జెక్టివ్ మోడ్. సో ఆబ్జెక్టివ్ మోడ్ క్వశ్చన్ ఇస్తారు, ఏబిసిడి అన్నట్టు ఏది కరెక్ట్ అయితే దాన్ని మార్క్ చేయడం. అండ్ మెయిన్స్లో ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ నథింగ్ బట్ డిస్క్రిప్టివ్. సో డిస్క్రిప్టివ్ అంటే ఈ డిస్క్రిప్టివ్ అంటే ఏదో కొత్త ప్యాటర్న్ అని మాత్రం అనుకోకండి. సో ఈ ఎగ్జామినేషన్కి ఉండే మినిమం ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఎనీ డిగ్రీ. సో ఎనీ డిగ్రీ అది డిస్టెన్స్లో చేసినా రెగ్యులర్గా చేసినా ఎనీ డిగ్రీ. సో ఎనీ డిగ్రీ ఈజ్ ద ఎలిజిబిలిటీ. సో ఎనీ డిగ్రీ అన్నప్పుడు సో డిగ్రీ పాస్ అయిన వాళ్ళే ఈ ఎగ్జామ్కి అపియర్ అవుతారు. సో డిగ్రీలో ఎగ్జామ్ పాస్ అవ్వడానికి ఖచ్చితంగా మనకి డిస్క్రిప్టివ్ బేస్డ్లోనే ఉంటాయి, ఆబ్జెక్టివ్ బేస్డ్గా ఉండవు. సో సేమ్ అయితే డిగ్రీలో ఎలాగైతే డిస్క్రిప్టివ్ సబ్జెక్టివ్ బేస్డ్ కంటెంట్ ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా మెయిన్స్లో డిస్క్రిప్టివ్ మోడ్లో ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్ 1 ప్రిలిమ్స్. సో ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసరికి 150 మార్క్స్కి ఉంటుంది. సో ద ఎగ్జామినేషన్ ఫర్ దిస్ ప్రిలిమ్స్ విల్ బి 150 మార్క్స్. 150 మార్కులకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ మెయిన్స్. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 900 మార్క్స్కి ఉంటుంది. సో ద మెయిన్స్ ఎగ్జామినేషన్ విల్ బి ఫర్ 900 మార్క్స్, 900 మార్కులకు ఉంటుంది. సో ప్రిలిమినరీ 150 మార్క్స్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఒక రకంగా చెప్పాలంటే యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఫిల్టర్ ప్రాసెస్ అంటారు, లేకపోతే ఫిల్టరేషన్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఫిల్టరేషన్ అంటే రాసిన వాళ్ళలో వేకెన్సీస్ని బేస్ చేసుకొని ఒక పర్టికులర్ రేషియో తోటి తీసుకోవడం జరుగుతుంది. సో ఆ రేషియో ప్రతిసారి ఫిక్స్గా ఉండదు, డిఫరెంట్ ఎగ్జామ్స్లో డిఫరెంట్ కాంటెక్స్లో ఉంటుంది. సో వేకెన్సీస్ని బట్టి సో అంతమందిని మెయిన్స్కి పిలవడం జరుగుతుంది. సో మొన్న మెయిన్స్కి సంబంధించి ఆల్మోస్ట్ 20,000+ మెంబర్స్ మెయిన్స్ అపియర్ అవ్వడం జరిగింది. సో ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతేనే సో ఒక మెరిట్ మార్క్స్ లేకపోతే ఒక కట్ ఆఫ్ మార్క్ దాటితేనే ప్రిలిమ్స్లో దెన్ మీకు మెయిన్స్ రాసే ఎలిజిబిలిటీ ఉంటుంది. మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఉంటుంది. అండ్ మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఉంటుంది, దీంట్లో క్వాలిఫైయింగ్ పేపర్స్ కూడా ఉంటాయి, దట్ ఈస్ సెకండరీ. మళ్ళీ నేను చెప్తాను. ఈ 900 మార్క్స్ ఈ ప్రిలిమినరీ వచ్చిన మార్క్స్ 150 మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా ఫిల్టరేషన్ ప్రాసెసే. అది మళ్ళీ ఎక్కడా కూడా యూజ్ అవ్వదు. ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే మెయిన్స్కి వస్తారు. ఆ మార్క్స్ని ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కౌంట్ చేయరు. సో బిగినర్స్కి ఉండే కామన్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఈ వీడియోలో అడ్రస్ చేయాలి కాబట్టి ఇలా చెప్పడం జరిగింది. సో 900 మార్క్స్. సో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో లేకపోతే మెరిట్ బేస్తో రిజర్వేషన్స్ని బేస్ చేసుకొని సో లేకపోతే వేకెన్సీస్ని బేస్ చేసుకొని దాని ప్రకారం మెరిట్తో సో క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే సెలెక్ట్ అవుతారు.
సో వెరిఫికేషన్కి 1:3 కానీ 1:2 కానీ పిలుస్తారు. వెరిఫికేషన్స్ అయిపోయిన తర్వాత టోటల్గా దేర్ విల్ బి ఎ సెలెక్షన్. అండ్ ఈ గ్రూప్ 1కి ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. అంతకుముందు ఇంటర్వ్యూ ఉండేది, ఇంటర్వ్యూ తీసేశారు. ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్కి అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. బట్ తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించి ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. 900 మార్క్స్కి ఎవరికైతే మెరిట్ మార్క్స్ వస్తాయో దే విల్ బి సెలెక్టెడ్. సో అది. అండ్ అలాగే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో దీనికి ఎటువంటి నెగటివ్ మార్క్స్ ఉండవు. సో దేర్ వోంట్ బి ఎనీ నెగటివ్ మార్క్స్. ఎటువంటి నెగటివ్ మార్క్స్ ఉండవు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్తో కంపేర్ చేసుకుంటూ కొన్నిసార్లు మీరు గూగుల్కి అడిగినప్పుడు గూగుల్ రాంగ్ ఆన్సర్స్ చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో కాబట్టి దీనికి ఎటువంటి నెగటివ్ మార్క్స్ ఉండవు. 150 మార్క్స్ ఉంటాయి, 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో దాంట్లో వచ్చిన టాప్ స్టూడెంట్స్ని లేకపోతే ఫిల్టరేషన్ ప్రాసెస్లో ఇంత సెట్ ఆఫ్ స్టూడెంట్స్ని మెయిన్స్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దిస్ ఇస్ ద థింగ్. అండ్ ఎనీ డిగ్రీ. అండ్ దీంతో పాటు సో 18 నుంచి 44 ఇయర్స్ వరకు ఏజ్ ఎలిజిబిలిటీ. 18 నుంచి 44 ఇయర్స్ వరకు జనరల్గా. సో మళ్ళీ యూనిఫామ్, నాన్ యూనిఫామ్ అనే డిఫరెన్సియేషన్ ఉంటుంది. దాంతోపాటు రిజర్వేషన్ ఎస్సీకి, ఎస్టీకి, బీసీకి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ఎంప్లాయీస్కి కూడా మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా ఏజ్ రిలాక్సేషన్. సో ఇవన్నీ ఉంటాయి. సో గ్రూప్ 2లో లాగా ఒకటే సెట్ ఆఫ్ ఎగ్జామ్ కాదు, 2 సెట్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో ఇది పాయింట్. సో ఇది గైస్. ఎందుకంటే కొత్తగా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు కొన్ని బేసిక్ థింగ్స్ తెలియకుండా ప్రతి క్వశ్చన్కి మళ్ళీ నంబర్ ఆఫ్ వీడియోస్ చూడటం, ఎంతో మందిని అప్రోచ్ అవ్వడం చేస్తూ ఉన్నారు. సో దానికోసమే స్పెషల్గా చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తూ ఉంటే సో మనకి యూపీఎస్సీ లాగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏదైతే ఉంటుందో ఈ ప్రిలిమ్స్ సిలబస్, సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ సిలబస్ ఏదైతే ఉంటుందో ఇది డీటెయిల్డ్గా ఉండదు. సో దేర్ ఈస్ నో డీటెయిల్డ్ వెర్షన్ ఆఫ్ ద సిలబస్. ప్రిలిమ్స్ సిలబస్కి సంబంధించి ఎటువంటి డీటెయిల్డ్ కాన్సెప్ట్ ఉండదు, సిలబస్ లేదు యూపీఎస్సీలో లాగా. అయితే మెయిన్స్లో, ప్రిలిమ్స్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్స్లో కూడా అవే సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మెయిన్స్లో కూడా ఆల్మోస్ట్ ఆ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. సో మెయిన్స్లో ఉన్న సబ్జెక్ట్స్ని బేస్ చేసుకొని ఆ సబ్జెక్ట్స్లో ఏవైతే సిలబస్ అంటే మెయిన్స్ సబ్జెక్ట్స్లో ఏవైతే సిలబస్ ఉంటుందో సో ఈ సిలబస్ని మనం రెఫరెన్స్గా పెట్టుకొని దానికి మనం ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతాం. ఇది జనరల్ స్ట్రాటజీ. ఇదేది నేను కొత్తగా చెప్పట్లేదు. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా పాలిటీ, గవర్నెన్స్ అని చెప్పేసి లేకపోతే డిఫరెంట్ సబ్జెక్ట్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ జస్ట్ డీటెయిల్డ్గా ఇవ్వరు. కానీ ఆ సిలబస్ని రెఫరెన్స్ తీసుకోవడానికి యూపీఎస్సీ మెయిన్స్లో అవే సబ్జెక్ట్ సిలబస్ ఏదైతే ఉంటుందో అలా రెఫరెన్స్ తీసుకుంటారు. సో కొంచెం అటు ఇటుగా కాకుండా మెయిన్స్లో చాలా ఎక్కువ సిలబస్ డీటెయిల్డ్గా ఉంటుంది. అది ఎలాగో మెయిన్స్కి చదవాలి కాబట్టి దాని ప్రిలిమ్స్ కాంటెక్స్లో కూడా దానికి రిలేటెడ్ స్టఫ్ని ముందుగానే ప్రిపేర్ అవుతే ప్రిలిమ్స్లో మంచి మార్కులు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. నేను మీకు జస్ట్ చూపిస్తాను చూడండి. సో యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ దిస్. ఇది ప్రిలిమ్స్కి సంబంధించి చూడండి. ఇక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. అయితే చూడండి మెయిన్స్లో ఉన్న సబ్జెక్ట్స్ ప్రిలిమ్స్లో ఏవైతే ఉన్నాయో వాటిని రెఫరెన్స్గా తీసుకుంటాం. లేని సబ్జెక్ట్స్ని 360 డిగ్రీస్లో కవర్ చేయాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి మనకు మెయిన్స్లో స్పెషల్గా కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ ఈవెంట్స్ అని చెప్పి లేదు మెయిన్స్లో. సో కాబట్టి ఇది జనరల్ ఆస్పెక్ట్స్లో మనం దీన్ని డిస్కస్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ అని చెప్పేసి ఇది ఎకానమీ పేపర్తో పాటు ఇది ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో పేపర్ 4లో సో ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ 50 మార్క్స్, దాంతోపాటు ఇంకొక 50 మార్క్స్ పర్టికులర్గా ఎన్వైరన్మెంటల్ దానికి సంబంధించి ఉంటుంది. అక్కడ మనం ఈ పాయింట్స్ని చదువుతాం. అండ్ అలాగే ఎకానమీ అన్నాను, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, అక్కడ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా గురించి చూస్తాం. ఫర్ సపోజ్ జాగ్రఫీ పేపర్ 1లో ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, జాగ్రఫీ ఉంటుంది. అక్కడ ఈ జాగ్రఫీ మొత్తం కొంచెం చదువుతూ ఉంటాం. సో సేమ్ అట్లాగే హిస్టరీ పేపర్ 1 మెయిన్స్లో ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ పేపర్ 2లో ఉంటుంది. సో గవర్నెన్స్ పేపర్ 2లో ఉంటుంది. సో పాలసీస్ ఆఫ్ తెలంగాణ అంటే సొసైటీలో భాగంగా లేకపోతే గవర్నెన్స్లో భాగంగా, కరెంట్ అఫైర్స్లో భాగంగా పాలసీస్ని కవర్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు చూస్తే సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. సో జనరల్గా సో మనకు ఎస్ఏ కాకుండా మళ్ళీ మనకు పేపర్ 2 చూసినట్లయితే అందులో సొసైటీ, పాలిటీ అండ్ గవర్నెన్స్ 3 పేపర్లు ఉన్నాయి. ఈ సొసైటీలో తెలంగాణ సొసైటీ గురించి చదువుతాం. అలాగే పేపర్ 6లో తెలంగాణ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ తెలంగాణ ఉద్యమంలో భాగంగా సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్, లిటరేచర్ ఆఫ్ తెలంగాణను పర్టికులర్గా ఫోకస్ చేస్తాం. సో అక్కడ ఇది కవర్ అవుతుంది. సోషల్ ఎక్స్క్లూజన్ అని చెప్పాను, రైట్స్ ఇష్యూస్, ఈ 2 కూడా పాలిటీ, సొసైటీ సబ్జెక్ట్లో భాగంగా కవర్ అయిపోతుంది. ఇప్పుడు లాజికల్
రీజనింగ్, అనలైటికల్ ఎబిలిటీ ఉంది కదా, సో సేమ్ అట్లాగే. సో మనకి ఇప్పుడు పేపర్ 5 ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ డేటా ఇంటర్ప్రిటేషన్. ఆ డేటా ఇంటర్ప్రిటేషన్లో భాగంగా దీన్ని మనం కవర్ చేసుకోవచ్చు. అంటే నేను ఇక్కడ సింపుల్గా చెప్తోంది ఏంటంటే, సో ఈ ప్రిలిమ్స్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో కొన్ని సబ్జెక్ట్స్ ఆల్మోస్ట్ మెయిన్స్లో కూడా ఉన్నాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు చూస్తే మనం ఐ విల్ జస్ట్ షో యూ, ఇక్కడ కాదు, ఐ విల్ జస్ట్ షో యూ దిస్ ఇమేజ్. మీకు ఇక్కడ చూస్తే చూడండి, హిస్టరీ కల్చర్ ఆఫ్ ఇండియా అని ఇచ్చారు, అండ్ అలాగే హిస్టరీ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ ఇచ్చారు, జాగ్రఫీ ఇచ్చారు, హిస్టరీలో ఇక్కడ కవర్ అయిపోయింది. సో చూడండి, ఇండియన్ సొసైటీ, సోషల్ ఎక్స్క్లూజన్ అని చెప్పి చూశాను కదా, అండ్ అలాగే కాన్స్టిట్యూషన్, ఇండియన్ పాలిటీ గురించి ఇవ్వడం, గవర్నెన్స్, పబ్లిక్ పాలసీ గురించి ఇవ్వడం, ఈ 3 ఉన్నాయి. సో అంటే అండ్ అలాగే ఇప్పుడు చూడండి, ఇండియన్ ఎకానమీ పేపర్ 4లో అన్నాను కదా, ఎకానమీ ఇచ్చారు. ఎన్వైరన్మెంట్ అని ఇచ్చారు కదా, డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అని ఇచ్చారు. ఇక్కడ ఎన్వైరన్మెంటల్ ఆస్పెక్ట్స్ ని కవర్ చేస్తాం. సైన్స్ అండ్ టెక్నాలజీ డేటా ఇంటర్ప్రిటేషన్, సో ఇట్లా డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంది, దాన్ని కూడా మనం కవర్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ అలాగే, సో నెక్స్ట్ ఇది కొంచెం జూమ్ అయింది, బట్ పేపర్ 4 విల్ బి ద తెలంగాణ ఎకానమీ, తెలంగాణ మూమెంట్. సో ఇట్లా టోటల్ గా 6 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 ఎస్ఏ లాగా కన్సిడర్ చేస్తాం, అండ్ పేపర్ 2 సో దీన్ని మనం ఏం చేస్తామంటే హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ అండ్ ఇండియా అని చెప్పి చూస్తాం. పేపర్ 3 సో ఇండియన్ సొసైటీ, పాలిటీ అండ్ గవర్నెన్స్, ఈ 3 ఉంటాయి. అండ్ అలాగే పేపర్ 4 ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అండ్ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. పేపర్ 6 తెలంగాణ మూమెంట్. ఇలా 6 ఉంటాయి. 6 ఇంటూ 150 వేసుకోవచ్చు. సో దట్ ఈస్ ఈక్వల్ టు 900 మార్క్స్కి మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో నేనేం ఫాస్ట్గా చెప్పట్లేదు, బట్ థింగ్స్ ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ హిస్టరీలో ఇది ఉంటుంది, ఇండియన్ హిస్టరీలో ఇది ఉంటుంది అని చెప్తే అది చాలా ల్యాగ్ అయిపోతుంది. సో ఓవరాల్గా నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సో టోటల్గా వీ విల్ బి హ్యావింగ్ 2 స్టేజెస్. మెయిన్స్ సబ్జెక్ట్స్లో టోటల్గా 6 పేపర్స్ ఉంటాయి. ఈచ్ పేపర్లో 150 మార్క్స్ ఉంటాయి. సో దట్ ఈస్ ఈక్వల్ టు టోటల్లీ 900 మార్క్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ సిలబస్ డీటెయిల్డ్గా లేదు. ఆ డీటెయిల్డ్ సిలబస్ చదివే కాంటెక్స్ట్లో మెయిన్స్ సబ్జెక్ట్లో ఉన్న సిలబస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్గా చదివితే ప్రిలిమ్స్ సిలబస్ అయిపోతుంది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. సో ప్రిలిమ్స్లో ఏమున్నాయి, మెయిన్స్లో ఏమున్నాయి, ప్రిలిమ్స్ నెగటివ్ మార్క్స్ లేవు, ఏజ్ ఏంటి, ఎన్ని డిగ్రీ, ఇవన్నీ కూడా చెప్పాను. సో గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ మైండ్లో ఉండాల్సింది ఏంటంటే, సో జనరల్గా గ్రూప్ 2లో ఉండే సిలబస్, గ్రూప్ 3లో ఉండే సిలబస్, గ్రూప్ 4లో ఉండే సిలబస్, ఇవన్నీ కూడా గ్రూప్ 1లో ఉంటాయి. సో ఓన్లీ జస్ట్ ఫ్యాక్ట్స్ని మాత్రమే గుర్తుపెట్టుకోవడం. అంటే ఇక్కడ ప్రిలిమ్స్లో, మెయిన్స్లో కంప్లీట్ వేరే ప్రపంచం లాగా వేరే డిఫరెన్స్ సిలబస్ ఏం లేవు. ప్రిలిమ్స్లో మీకు పాలిటీ ఉంటుంది, మెయిన్స్లో కూడా అదే పాలిటీ ఉంటుంది. ప్రిలిమ్స్ హిస్టరీ ఉంటుంది, మెయిన్స్లో కూడా హిస్టరీ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇండియన్ పాలిటీ, మీరు పార్లమెంట్ అనే టాపిక్ చదువుతారు ప్రిలిమ్స్లో, సేమ్ అదే టాపిక్ని మెయిన్స్లో చదివేటప్పుడు సో పార్లమెంట్ అనే టాపిక్లో ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి సంబంధించి, లోక్సభ రాజ్యసభ డిఫరెన్సెస్కి సంబంధించి, లోక్సభ సెషన్స్ ఎలా జరుగుతాయని చెప్పేసి, లోక్సభలో అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ని ఎలా అంటే కార్యనిర్వాహక శాఖ, శాసన వర్గాన్ని ఎలా ఆ జవాబుదారీతనం చూపిస్తుంది, ఇలా కొన్ని కాంటెక్ట్స్ ఉంటాయి. మీరు ప్రిలిమ్స్లో చదివిందే సేమ్ ఆ ఉన్న నాలెడ్జ్తో మెయిన్స్కి సంబంధించి డిస్క్రిప్టివ్ మోడ్లో చూస్తే సరిపోతుంది. అయితే బేసిక్ పాయింట్ ఏంటంటే, సో మెయిన్స్ డిస్క్రిప్టివ్, సో అంటే గ్రూప్ 2 అయితే ఒకటే లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది, అన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. సో దానికి చదివితే బెస్ట్, గ్రూప్ 1 కొంచెం కష్టం అనే ఫీలింగ్తో ఉంటారు. బట్ గ్రూప్ 1 ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ క్లియర్లీ, సో ప్రిలిమ్స్ అయిపోతే మెయిన్స్ అంత కష్టం కాదు. చాలా లిమిటెడ్ క్వశ్చన్స్ని, లిమిటెడ్ కంటెంట్ని మాత్రమే చదువుకొని మెయిన్స్లో అద్భుతమైన మార్కులు సంపాదించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మన అకాడమీలో ఎంతోమంది గ్రూప్ 1 డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు, ఎంపీడీఓస్ ఇలా మంచి పొజిషన్లో మొన్న జరిగిన రిక్రూట్మెంట్స్లో ర్యాంక్ రావడం జరిగింది. సో ఇవి, సో మీకు ఇప్పుడు నేను ఇచ్చిన సిలబస్ ఏదైతే ఉంటుందో, సో టోటల్గా గ్రూప్ 1 సిలబస్ ఏదైతే ఉంటుందో, ఈ సిలబస్ పీడిఎఫ్ మీకు కావాలంటే సో జస్ట్ 9640123007. సో నాకు ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ కావాలి లేదా తెలుగు మీడియం గ్రూప్ 1 సిలబస్ పీడిఎఫ్ కావాలి, మీరు పర్టికులర్గా మెన్షన్ చేస్తే ఈ పీడిఎఫ్ మీకు పంపిస్తాను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఆర్ థింగ్స్, సో ఇప్పుడు సో టోటల్గా ఈ సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ గ్రూప్ 1 ప్రిపరేషన్కి సంబంధించి ఆన్లైన్లో, ఎందుకంటే నోటిఫికేషన్కి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. సో అంటే ఎలా ఏంటో తెలిసిన తర్వాత, సో ఎలా చదవాలి ఏంటి అని తెలిసిన తర్వాత, నోటిఫికేషన్ ఎప్పుడు అనే ఒక రెఫరెన్స్ వాల్యూ ఉంటే మనం ప్రిపరేషన్ చాలా చక్కగా అవుతుంది అన్న ఉద్దేశం ప్రతి స్టూడెంట్కి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారు, అండ్ దాంతోపాటు ప్యారలల్గా వచ్చే క్వశ్చన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, నోటిఫికేషన్ ఇప్పట్లో రాదు అని చెప్పినప్పుడు సరే ప్రిపరేషన్ తర్వాత స్టార్ట్ చేద్దామని. ఇంకొంతమంది నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా సో
దానికంటే ముందు మెల్లిమెల్లిగా చిన్న చిన్న అడుగులేస్తూ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి అని అనుకుంటారు. సో ఇలా ఆ రిఫరెన్స్ నోటిఫికేషన్ అనే క్వెషన్‌తో ప్రిపరేషన్ ఎంతో ముడిపడి ఉంది. సో ఆ నోటిఫికేషన్‌కి సంబంధించి చాలా క్లియర్‌గా చెప్తున్నాను. సో నేనే కాదు, సో తెలంగాణలో ఫస్ట్ నుంచి గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఈ డిసెంబర్‌కి 2 సంవత్సరాలు అవుతది గవర్నమెంట్ వచ్చి. సో బేసికల్‌గా ఎలక్షన్ మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే వచ్చిన వెంటనే ఆల్మోస్ట్ 2,00,000 జాబ్స్ ఫిలప్ చేయాలి. సో వాటెవర్ ద పొలిటికల్ రీజన్ మేబీ 2 సంవత్సరాలు అయిపోయింది. సో మూడో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు అతి త్వరలో. సో ఎంత కాదనుకున్నా ఎలక్షన్ చివరి సంవత్సరంలో సో పెడితే ఖచ్చితంగా ప్రజల యొక్క కోపానికి లోనవ్వచ్చు అన్న ఉద్దేశంతో సో థర్డ్, ఫోర్త్ ఇయర్ అంటే ప్రతి గవర్నమెంట్‌కి 3 అండ్ 4 థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ ఆఫ్ ఎవ్రీ గవర్నమెంట్ ఈస్ వెరీ క్రూషియల్. సో ప్రజలు మరి తొందరగా చేసినా మర్చిపోతారు. మరీ లేట్‌గా చేస్తే వాళ్ళకు కోపాలు పెరిగిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. థర్డ్, ఫోర్త్ ఇయర్ ఈస్ వెరీ క్రూషియల్. నేను ఇప్పుడు సార్ ఇప్పుడు 3 నెలల్లో జాబ్ క్యాలెండర్, 5 నెలల్లో జాబ్ క్యాలెండర్ అని చెప్పటానికి రిఫరెన్సెస్ కూడా ఎన్నో ఉన్నాయి. కానీ ఇదే పదం ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు ఎన్నో సార్లు చెప్తూ వచ్చారు. సో ఉగాదికి జాబ్ క్యాలెండర్, తెలంగాణ ఫార్మేషన్ డే రోజు జాబ్ క్యాలెండర్, సో అండ్ సో బర్త్‌డే రోజు జాబ్ క్యాలెండర్ ఇలా చెప్తూ కానీ రీసెంట్ టైమ్స్‌లో అలా చెప్పినా కూడా జాబ్ క్యాలెండర్ లేకపోవడం, లేకపోతే నోటిఫికేషన్ ప్రొసీడ్ అవ్వకపోవడానికి మేజర్ రీజన్స్ ఏంటి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ సో ఒక గ్రూప్ 1 ప్రాసెస్ జరుగుతుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఈ ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ రిక్రూట్‌మెంట్ అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ రిక్రూట్‌మెంట్ కోసం ఆలోచించొచ్చు అనే క్వెషన్ ఉంది బేసికల్‌గా. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ 3 ఆల్మోస్ట్ గ్రూప్ 3 అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ కూడా డిసెంబర్‌లో తీసుకోవచ్చు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. గ్రూప్ 2, గ్రూప్ 1 ఈ 2 నోటిఫికేషన్స్ అయిపోవడం, రిక్రూట్‌మెంట్ అయిపోవడం, అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ తీసుకోవడం కూడా జరిగింది. సో ఇంకా ఏం డిలేస్ లేవు. సో చెప్పడానికి కూడా కారణాలు లేవు. ఖచ్చితంగా నెక్స్ట్ నోటిఫికేషన్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇదే టైంలో పాత నోటిఫికేషన్ గురించి కోర్టు కేసులు అని మీరు నాకు అడగొచ్చు. అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని గురించి నేను ఏది మాట్లాడినా కూడా కాంట్రోవర్షియల్ అవుతది. ఉంది అని చెప్పినా, నో అని చెప్పినా సో బట్ ద థింగ్ ఏందంటే దాని గురించి పట్టించుకోకుండా సో ఖచ్చితంగా రాబోయే గ్రూప్ 1 అది ఎలాగొచ్చినా కూడా దానికి మనం సిద్ధంగా ఉండాలంటే ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి. సో దీన్ని బేస్ చేసుకుంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను చెప్తోంది ఏంటంటే 2026 ఫస్ట్ క్వార్టర్ లాగా మనం ఫీల్ అవ్వచ్చు. ఫస్ట్ క్వార్టర్ లోపు సో జనరల్‌గా ఆల్మోస్ట్ మార్చ్, ఏప్రిల్ ఆ టైంలో సో జాబ్ క్యాలెండర్‌కి సంబంధించిన స్పష్టత రావటానికి కూడా మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ టైంలో జాబ్ క్యాలెండర్ గురించి అప్డేట్ ఇవ్వడానికే మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్స్ వాట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సో 2026 మార్చ్, ఏప్రిల్ వరకు దీని అప్డేట్ ఇస్తారు. అయితే ఒకవేళ అట్‌లీస్ట్ ఈ గ్రూప్ 1కి సంబంధించి టోటల్ ప్రిపరేషన్ అయిపోవడానికి ఎంత కాదనుకున్నా కనీసం 6 మంత్స్ నుంచి 8 మంత్స్ వరకు టైం పడతది. సో నోటిఫికేషన్ వచ్చాక జాబ్ క్యాలెండర్ పైన స్పష్టత వచ్చిన తర్వాతనే ప్రిపరేషన్ చేద్దాము అనుకునే వాళ్ళకు సో బెటర్ డు నాట్ గో ఫర్ ప్రిపరేషన్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు ఇవాళ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కుదుట పడడానికి, సెటిల్ డౌన్ అవ్వడానికి కనీసం 1 ఆర్ 2 మంత్స్ పడతది. 1, 2 నెలలు చదివినట్లుగా ఉంటది. ఏం చదువుతున్నామో అర్థం కాదు. డిస్ట్రాక్షన్స్ ఎక్కువుంటాయి. వాళ్ళు వీళ్ళు ఎవరెవరో ఏవేవో సలహాలు చెప్తారు. ఒక బుక్ తీసుకున్నాక ఈ బుక్ కాదు, ఆ బుక్ అని చెప్తారు. మళ్ళీ బుక్స్‌ని మార్చడం, క్లాసెస్‌ని మార్చడం ఇలా నంబర్ ఆఫ్ కన్‌ఫ్యూజన్స్‌తో అంటే ఈ ప్రిపరేషన్‌లో సెటిల్ అవ్వడానికి 1, 2, 3 నెలలు పడతది. సెటిల్ అయిపోయిన తర్వాత కుదుట పడ్డ తర్వాత అప్పుడు ఒక ఓపికతో ఫోకస్‌తో చదవడం స్టార్ట్ చేస్తూ ఉంటాం. సో అందుకే సో వీటన్నిటిని బేస్ చేసుకొని సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడానికి 6-8 మంత్స్ ఉంటది. ఈ నోటిఫికేషన్ గురించి కొంచెం అటు ఇటు స్పష్టత లేకపోయేసరికి ఆఫ్‌లైన్‌కి రావాలా వద్దా? జాబ్ కంటిన్యూ చేయాలా వద్దా? ఇలా ఎన్నో డౌట్స్ ఉంటాయి. సో వాళ్ళందరికీ ఉండే బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఆన్‌లైన్ క్లాసెస్. ఐయామ్ జస్ట్ టెల్లింగ్ యూ గైస్ రోహిత్స్ అకాడమీలో ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్. బిఫోర్ గోయింగ్ టు దిస్ గ్రూప్ 1. గ్రూప్ 1కి సంబంధించి నేను చెప్పే కంటే ముందు మన దగ్గర గ్రూప్ 1కి ఎటువంటి ఫ్యాకల్టీస్ ఉన్నారో ఐల్ జస్ట్ టెల్ యూ. మీకు జాగ్రఫీ, ఎన్వైరన్మెంట్ జగదీష్ సార్ సో ద మోస్ట్ ఫేమస్ పర్సన్ ఇన్ ద అశోక్ నగర్. సేమ్ అలాగే ఎకానమీకి మునరత్నం నాయుడు సార్. తెలంగాణ మూవ్మెంట్ 150 మార్క్స్ ఉన్నాయి కదా సైదులు సార్.
సైదులు సార్ తెలంగాణ మూవ్మెంట్లో ద టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ. హీ ఈస్ గోయింగ్ టు టీచ్ తెలంగాణ మూవ్మెంట్. సో గవర్నెన్స్ చైతన్య దేవ్ సార్. సో ఈ సార్ కూడా చాలా మందికి తెలిసిన పర్సనే. సో డేటా ఇంటర్ప్రిటేషన్ ఇషాక్ సార్ అండ్ మేత్రే శ్రీనివాస్ సార్. అండ్ అలాగే పాలిటీ నేనే పర్సనల్గా టీచ్ చేస్తున్నాను. అండ్ ఇండియన్ హిస్టరీ ముఖ్యంగా ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ శివాజీ సార్. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే సొసైటీ శంకర్ రెడ్డి సార్, బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్. ఈ ఫ్యాకల్టీ టీమ్ ఏదైతే ఉంటుందో వీళ్ళందరూ చెప్పిన ఎస్ఏ క్లాసెస్. సో జనరల్గా ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో ఒకరు ఇద్దరు ఫేమస్ పర్సనాలిటీస్ ఉంటారు. బట్ ప్రతి ఇన్స్టిట్యూట్లో అశోక్ నగర్ మొత్తంలో ద బెస్ట్ ఫ్యాకల్టీస్ ఎవరు ఉన్నారు అని తీసుకుంటే టాప్ 3 టాప్ 4లో ఉండే ఫ్యాకల్టీస్ని పికప్ చేసుకొని వాళ్ళ ద్వారా రోహిత్స్ అకాడమీలో క్లాసెస్ చెప్పించడం జరిగింది. ఒకవైపు బెస్ట్ వీడియో క్లాసెస్ అటు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కాంటెక్స్ట్లో, గ్రూప్ 1 మెయిన్స్ కాంటెక్స్ట్లో. మెయిన్స్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మెట్. దాంతోపాటు వీడియో క్లాసెస్ ఇవ్వడమే కాకుండా మీకు ఇలా ఒక డైలీ ప్లానర్ అందించడం జరిగింది. డైలీ ప్లానర్ అంటే చూడండి, సో ఒక 12 అవర్స్ సెషన్. సో మీరు చూస్తే సెషన్ 1 3 అవర్స్, సెషన్ 2 3 అవర్స్, సెషన్ 3 2 అవర్స్, సెషన్ 4 2 అవర్స్. అంటే డైలీ ఆల్మోస్ట్ ఒక 10 గంటలు. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆస్పిరెంట్ 10 గంటలు ఏం చేయాలి? సో ఒక క్లియర్ కట్గా డే 2 ఏంటి, డే 3 ఏంటి, డే 4 ఏంటి, ఇలా యూనో ప్రిలిమ్స్ని కవర్ చేస్తూ, మెయిన్స్ని కవర్ చేస్తూ, న్యూస్ పేపర్ని కవర్ చేస్తూ. ఎందుకంటే ప్రిలిమ్స్లో కరెంట్ అఫైర్స్ విల్ ప్లే అ వెరీ వెరీ క్రూషియల్ రోల్. వీటన్నిటిని కవర్ చేస్తూ సో స్పెషల్గా ఆన్లైన్లో ఉండే బిగ్గెస్ట్ ప్రాబ్లం చూడండి, స్పెషల్గా వీ హ్యావ్ డెడికేటెడ్ ఎ టైమ్ ఫర్ దిస్ టెస్ట్. అంటే వీటన్నిటిలో ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. సో ఇది ఎంప్లాయీస్కి సంబంధించి. సో ఇక్కడ చూడండి, మేము వీడియో క్లాసెస్ ఇవ్వడంతో పాటు ఆ వీడియో క్లాసెస్ని ఆర్గనైజ్డ్గా సో ఒక ప్రాక్టికల్ అప్రోచ్తో స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా పెట్టాడు. వాటితో పాటు ఒక వీడియో క్లాస్ని విన్న తర్వాత రివిజన్కి ఎంత టైం కేటాయించాలి, మెటీరియల్కి ఎంత టైం కేటాయించాలి, ఎప్పుడు టెస్ట్ రాయాలి. ఆన్లైన్లో తీసుకున్న ప్రతి స్టూడెంట్కి ఉండే బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే వాళ్ళు వీడియో క్లాసెస్ ఇస్తారు, ఏ వీడియోని ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు రివైజ్ చేయాలి, ఎప్పుడు టెస్ట్ రాయాలి, డౌట్ ఉంటే ఫ్యాకల్టీస్తో మాట్లాడొచ్చా లేదా. సో ఇటువంటివి ఎన్నో ప్రాబ్లమ్స్. పోనీ మనం తీసుకున్న ఫ్యాకల్టీస్ కరెక్ట్గా చెప్తారా లేదా. వీటన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా రోహిత్స్ అకాడమీలో బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్తో సో ఆన్లైన్ క్లాసెస్, వీడియో క్లాసెస్తో పాటు బెస్ట్గా ఆర్గనైజ్ చేయడంతో పాటు ఎంప్లాయీస్కి తక్కువ టైం దొరుకుతుంది. చూడండి ఇక్కడ ఓన్లీ ఆల్మోస్ట్ ఒక 7 అవర్స్ ఎంప్లాయీస్కి. సో 7 అవర్స్ ఏం చేయాలి? కొంతమందికి 7 అవర్స్ దొరకకపోవచ్చు, 3.5 అవర్సే దొరకవచ్చు. ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్లో ఉన్న వాళ్ళు కూడా రోజు 10 గంటలు చదవాలనిపించకపోవచ్చు, 5 గంటలే చదవాలనిపించవచ్చు. సో మీకు ఒకవేళ ఇప్పుడు నేను ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్కి 10 గంటలు ఇచ్చాను, మీకు అది ఎక్కువైపోవచ్చు. ఈ డే 1ని మీరు డే 1A లాగా క్లాసిఫై చేయండి, డే 1A మళ్ళీ 1B లాగా క్లాసిఫై చేయండి. అంటే మీరు నేను ఇచ్చిన ప్లానర్లో 1 డేని మీరు 2 డేస్గా క్లాసిఫై చేసుకుంటారు. ఎంప్లాయీస్ కూడా 7 అవర్స్ ప్లాన్ ఇచ్చాను, మీకు 7 అవర్స్ కష్టం అవ్వచ్చు. మీరు ఇప్పుడు పర్టికులర్ ఒక డే 1 ఏదైతే ఉంటుందో డే 1A 1B లాగా ఒక డేని 2 రోజులుగా చదవచ్చు. ఈ విధంగా ఆల్మోస్ట్ ఒక 6 to 8 మంత్స్లో రివిజన్ ప్లాన్తో సహా సిలబస్ పూర్తిగా అయిపోతుంది. ఈ వీడియోస్ కూడా డెమో క్లాసెస్ రోహిత్స్ అకాడమీ. సో గూగుల్ ప్లే స్టోర్లో రోహిత్స్ అకాడమీ అనే యాప్ ఉంటుంది. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్లో డెమో క్లాసెస్ ఉంటాయి, అవి చూసిన తర్వాతే జాయిన్ అవ్వచ్చు. దాంతోపాటు ఈ ఆర్గనైజేషన్ ఎలాగైతుందో, టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంటుందో మీరు ప్రతిదానికి సపరేట్గా పే చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ విల్ బి ఇంక్లూడెడ్ విత్ ఇన్ ద కోర్స్. సో మీకు టెస్ట్ సిరీస్, మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్, ప్రింట్అవుట్ చేసుకునే ఆప్షన్, ఫ్యాకల్టీస్తో మాట్లాడే ఆప్షన్, బెస్ట్ వీడియో క్లాసెస్, వీటన్నింటినీ మీకు అందించడం జరిగింది. మీకు ఈ పీడిఎఫ్స్ ఏదైతే ఉంటో ఇప్పుడు ఎంప్లాయీస్కి సంబంధించిన పీడిఎఫ్ ఇది. సో ఇంటిగ్రేటెడ్ మెంబర్స్ అని చెప్పాను కదా, ఏ పీడిఎఫ్ కావాలన్నా ఇంతకు ముందు చెప్పినట్టు 9640123007 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. నేనే మీకు ఈ పీడిఎఫ్ పంపిస్తాను. తెలుగు మీడియం పీడిఎఫ్ సిలబస్ కావాలన్నా, ఇంగ్లీష్ మీడియం సిలబస్ కావాలన్నా, ఇంటిగ్రేటెడ్ ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్కి సంబంధించిన ప్లానర్ కావాలన్నా, ఎంప్లాయీస్కి సంబంధించిన ప్లానర్ కావాలన్నా జస్ట్ కీప్ అ మెసేజ్ టు మీ, నేనే మీకు ఆ పీడిఎఫ్ పంపిస్తాను. ప్రిపరేషన్కి సంబంధించి ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా మెసేజ్ పెట్టండి, ఐ విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. రోహిత్స్ అకాడమీ బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్తో ఆల్రెడీ బెస్ట్ ర్యాంక్స్ని మేము క్రియేట్ చేసాము మొన్నటి నోటిఫికేషన్లోనే. రాబోయే నోటిఫికేషన్లో కూడా స్టూడెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని అన్ని మైండ్లో పెట్టుకొని బెస్ట్ వీడియో కంటెంట్ని డిజైన్ చేయడం జరిగింది. మన యాప్లో కూడా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి సిలబస్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా మీకు ఉంటుంది, మీరు అది ఫ్రీగా చూడొచ్చు. ఎందుకంటే ఇదే వీడియోలో ప్రతి సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే యాజ్ అ సింగిల్ పర్సన్గా అన్ని సబ్జెక్ట్స్ సిలబస్ని నేను చెప్పలేకపోవచ్చు, చెప్పినా అది మీకు చాలా ల్యాగ్ అయిపోతుంది. సో దట్స్ వై
సబ్జెక్ట్స్ ఏముంటాయి, సిలబస్ ఏముంటుంది, ప్యాటర్న్ ఏంటి, ఎలా ముందుకెళ్ళాలి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్‌గా ప్రిపేర్ అవ్వాలి. సో, సిలబస్‌కి అంటే ప్రిలిమ్స్‌లో సిలబస్‌ని ఎలా చూడాలి అండ్ ఎగ్జామ్‌లో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, వాటన్నిటిని ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. అండ్ అల్టిమేట్‌గా ఫైనల్‌గా నేను చెప్తోందేంటంటే, మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకుంటే, సో, ఫస్ట్ కాన్ఫిడెంట్‌గా ఈ ట్రాక్‌లోకి రావాలి. సో, గ్రూప్ 1 వచ్చిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు చెప్పినట్టు డీమోటివేట్ అయిపోయి, మళ్ళీ ట్రాక్ తప్పి, మళ్ళీ ఏదో పర్సనల్ ప్రాబ్లమ్‌ని మీరు ఫేస్ చేసి, మళ్ళీ మోటివేట్ అయిపోయి, మళ్ళీ ట్రాక్‌లోకొచ్చి, ఇలా అప్స్ అండ్ డౌన్స్ ఉండకూడదు. ఇట్లా చాలామంది స్టూడెంట్స్‌ని చూశాను. ఒక కృత నిశ్చయంతో వస్తారు. మళ్ళీ ఏదో సొసైటీ నీ వల్ల కాదు, ఇది అమ్మేసుకుంటారు, లేకపోతే రిక్రూట్‌మెంట్ లేట్ అవుతది. నంబర్ ఆఫ్ రీజన్స్ చూస్తారు. సో, అప్పుడు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ హ్యాంపర్ అవుతది. సో, థాట్స్ వై నేను చెప్తోందేంటంటే, గ్రూప్ 1 ప్రిపరేషన్‌కి రావాలి అంటే ఖచ్చితంగా ఈ ప్రిపరేషన్, ఈ ఫేజ్ మొత్తం ఒక 1-2 ఇయర్స్ టైం పడుతుంది. మళ్ళీ చెప్తున్నాను. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయి, మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయి, రిజల్ట్స్ వచ్చి, రిక్రూట్‌మెంట్ అయిపోయి, సెలెక్ట్ అయ్యేంత వరకు కనీసం మినిమమ్ 2 సంవత్సరాలు పడుతుంది. ఇంకా ఎక్కువైనా కూడా పట్టొచ్చు. సో, దీనికోసం కూడా మీరు మైండ్‌లో రెడీగా పెట్టుకొని రావాలి. సో, సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్లాన్ బితో ముందుకెళ్తారా? సో, ఎలా, ఏంటి, వీటన్నిటిని మైండ్‌లో పెట్టుకోవాలి. మీరు 6 మంత్స్‌లో నేను ఉండి అన్ని సాధించి ఎళ్ళిపోతాను వచ్చేసి 6 మంత్స్ అయిపోయింది, ఇంకా టైం అవుతుంది, ఇంకా అవ్వట్లేదు ఏంటి అని మెంటల్‌గా డిస్టర్బ్ అవ్వద్దు. సో, ఫస్టే ఫిక్స్ అయిపోయి వస్తే దెన్ మన ప్రిపరేషన్ ఇంకా స్మూత్‌గా అవుతుంది. 1-2 ఇయర్స్ కూడా డెడికేటెడ్‌గా కూర్చుంటేనే, సో, పర్సనల్ లైఫ్స్‌ని అండ్ ఈ ప్రిపరేషన్ లైఫ్‌ని ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసే విధంగా మీరు వస్తేనే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ ఎగ్జామ్ నాట్ ఓన్లీ అబౌట్ ద నాలెడ్జ్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ ద మైండ్. ఈ ప్రిపరేషన్ టైమ్‌లో మనం మన మైండ్‌ని ఎంత ట్యూన్ చేసుకుంటున్నామో, ఎంత మోటివేట్ చేసుకుంటున్నామో, ఎంత డీమోటివేట్ కాకుండా ఆపుకోగలుగుతున్నామో, ఆబ్స్టాకిల్స్‌ని ఎలా డిస్ట్రాక్ట్ చేసుకోకుండా, అంటే మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఎలా మనం ముందుకెళ్తున్నాం, వీటన్నిటిపైన ఆధారపడుతుంది. సో, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ సైకలాజికల్ యాస్పెక్ట్ ఆల్సో. సో, కాబట్టి మీరు సెల్ఫ్ ప్రిపరేషన్ కావాలంటే సిలబస్ తీసుకోండి. బెస్ట్ బుక్స్‌ని రిఫర్ చేయండి. అండ్ వీటన్నిటిలో మీరు ఎలా ప్రిపేర్ అయినా బెస్ట్ మెంటార్ మాత్రం కావాలి. సెల్ఫ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఉండే కామన్ డౌట్స్ కూడా ఏదైనా కావాలంటే ఈ నంబర్‌కి మెసేజ్ పెట్టండి. మీరు నాకు ఏది పే చేయాల్సిన అవసరం లేదు. మీకుండే కామన్ డౌట్స్‌ని కూడా యూ కెన్ జస్ట్ ఆస్క్ మీ. అపార్ట్ ఫ్రమ్ ప్రిపరేషన్ డెఫినిట్‌గా నేనే మీకు రెస్పాండ్ అవుతాను ఈ వాట్సాప్ మెసేజ్ ద్వారా. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి వీడియోని షేర్ చేయండి. ఇంకా సంబంధించి మీకు ఈ ప్రిపరేషన్‌కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో కానీ, లేకపోతే నాకే పర్సనల్‌గా మెసేజ్ పెట్టండి. డెఫినిట్‌గా గెట్ బ్యాక్ అవుతాను. థాంక్ యూ.